ఇప్పుడు హిందీ కవులలో తీసుకుంటే సుమిత్రానందన్ పంత్ చాలా ఇంపార్టెంట్ కవి అన్నట్టు. అయితే దీన్ని ఇంత పెద్ద ఇప్పుడు మ్యాటర్ ఉంది, ప్రకృతికే బేజోడ్ కవి మాన్నే जाने वाले सुमित्रानंदन पंत का जन्म सन 1900 में अल्मोड़ा में हुआ। साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार दिया गया। इनकी प्रमुख रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा आदि। इन्हें चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया। इनका निधन सन 1977 में हुआ। ఇలా ఇది మొత్తం చదువుకుంటే అంటే ఒకటి వచ్చేసరికి ఇంకొకటి మర్చిపోతాం. దీన్ని ఈజీగా ఎలా రాయాలనో ఒకసారి మనం తెలుసుకుందాం. ఫస్ట్ కవి పరిచయలో పేరు రాసుకోవాలి. కవి కా నామ్, కవి కా నామ్, కవి కా నామ్ అంటే సుమిత్రానందన్ పంత్, श्री सुमित्रानंदन పంత్. ఈయనకు ఒక బిరుదు ఉంది, ప్రకృతికే బేజోడ్ కవి. దాన్ని ఏమని రాయాలా? ఉపనాం, బిరుదు, ఉపనాం, ప్రకృతికే బేజోడ్ కవి. బేజోడ్ కవి. జన్మ, ఎప్పుడు పుట్టింది? జన్మ సన్ 1900, సన్ అంటే క్రీస్తు శకం 1900. దీని హిందీలో 1900. తర్వాత ఏముంది? సాహిత్య రచనకి లియే నిహే కొన్ని అవార్డ్స్ లభించినాయి అతనికి. వాటిని ఏమని రాయాలా? హెడింగ్ లో పురస్కార్, పురస్కార్. దాంట్లో సోవియట్ ల్యాండ్, సోవియత్ రూస్, సాహిత్య అకాదమీ, జ్ఞాన్పీఠ్, సాహిత్య అకాదమీ, साहित्य अकादमी पुरस्कार, सोवियत रूस पुरस्कार, सोवियत रूस पुरस्कार और ज्ञानपीठ पुरस्कार. ज्ञानपीठ पुरस्कार. తర్వాత ఇతను రచించిన రచనలు వేరున్నాయి కాబట్టి రచనలను రాసుకోవాలా. ఈ 4 ముందు గుర్తుంచుకుంటామంటే ఫస్ట్ కవి కా నామ్, కవి పేరు శ్రీ సుమిత్రానందన్ పంత్. ఉపనామ్, బిరుదు ప్రకృతికే బేజోడ్ కవి. జన్మ సన్ 1900, 1900. పురస్కార్, అతనికి లభించిన పురస్కార అవార్డ్స్ ఏంటి? సాహిత్య అకాదమీ పురస్కార్, సోవియత్ రూస్ పురస్కార్, జ్ఞాన్పీఠ్ పురస్కార్. నెక్స్ట్ రచనలను చూద్దాం. రచనాయే రచనాయే అంటే రచనలు. ఆయన రాసిన అనేక ఉన్నాయి రచనలు. దాంట్లో మనం ఎగ్జామ్లో కొన్ని రాసిన నడుస్తుంది. దాంట్లో మెయిన్ వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, युगांत, स्वर्ण किरण, कला और बूढ़ा चांद, कला और बूढ़ा चांद, ఇంకా చిదంబర. ఈ మెయిన్ రచనలు అన్నట్టు వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, స్వర్ణ కిరణ్, కళా और బూఢా చాంద్, చిదంబర. ఇన్ని గుర్తుంచుకుంటున్న దాంట్లో మనకు ఎగ్జామ్ టైంలో
దీంట్లో నుంచి ఇప్పుడు 9 రచనలు ఉన్నాయి, 8 రచనలు, దాంట్లో నుంచి ఏ 4 రాసినా కానీ మనకు పూర్తి మార్కులు వచ్చే అవకాశం ఉన్నది. నెక్స్ట్ చివరికి నిధన్. నిధన్ నిధన్ అంటే మృత్యు. నిధన్ను మృత్యు అనొచ్చు, మరణ్ అనొచ్చు, దేహవసన్, దేహాంత్, స్వర్గవాస్, ఇలా ఏదైనా అనొచ్చు. నిధన్ सन 1977 1977 నిధన్ అన్న, మృత్యు అన్న, మరణ్ అన్న, దేహావసన్ అన్న, ఆయన చనిపోయిన సంవత్సరం అది सन 1977 1977. ఇది శ్రీ సుమిత్రానందన్ పంత్ యొక్క కవి పరిచయం. ఇప్పటివరకు యాన్యువల్ ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చింది అన్నట్టు, అందుకని దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈ టెక్నిక్స్ యూజ్ చేశానంటే మీకు ఈజీగా మార్క్స్ వస్తాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియోను లైక్ చేయండి మరియు షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. నా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.